నన్ను ప్రేమించడం లేదని చెప్పిన మరుక్షణమే నా గుండె ఆగిపోయినంత పనైందో దినా. శివ, ఇంకెప్పుడు ఇలాంటి సర్ప్రైజులు ఇవ్వకు. ఇవ్వళ్లే, నేను గట్టిగా చెప్తాను. నువ్వెళ్ళు, తినేసి పడుకో. గుడ్ నైట్. సరే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్ శివ. గుడ్ నైట్. ఏంట్రా, ఏంటి నువ్వు చెయ్యాలనుకున్న పని? ఈ ఇంటిని కుప్పకూల్చేయాలనుకుంటున్నావా? అబద్ధాలతో ఎన్నాళ్ళక్క లేని ప్రేమని ఉందని చెప్పి ఈ ఇంటిని నిలబెట్టగలం? రే, నేనే ఏదో నీ ప్రేమకి వ్యతిరేకిని అనుకుంటున్నావా? ఈ పెళ్లి ముహూర్తాల కంటే ముందు నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే మీ బావ కాళ్ల మీద పడి నిజం చెప్పేదాన్ని. మీ బావ కూడా ప్రేమకి వ్యతిరేకం కాదురా. నువ్వు ప్రేమించిన బిందు తన శత్రువుల ఇంట్లోనే తన సొంత తోబుట్టులాగే చూసుకుంటారా. ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా బావే దగ్గరుండి మీ ఇద్దరిని కలిపేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదురా. నీకు పూరికి పెళ్ళైపోతుందని లోకమంతా తెలిసిపోయింది. ఇలాంటి టైంలో ఈ ఇంటిని కాదనుకుని ఆ ఇంటికి అల్లుడువైతే ఈ ఇంటి పరువు పోతుందిరా. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో మళ్ళీ ఘర్షణ మొదలవుతుంది. శివ, నీకు దండం పెడతాను, ఈ ఇంటి పరువుని వీధిలోకి లాగకురా. ఈ ఇంట్లో మనుషుల్ని తలదించుకునేలా చేయకురా. చేయకు ప్లీజ్. అది కాదక్క. ఇంకేం కాదు, ఇంకేం కాదురా. పూరితో నీ పెళ్లి అయ్యేంత వరకు బిందుతో నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా ఈ అక్క మీద ఒట్టు. అక్క, మనిద్దరికి అమ్మా నాన్న లేరు. నువ్వు నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా ఈ అక్క కూడా చచ్చిపోయినట్టే, చచ్చిపోయినట్టేరా.